వెల్కమ్ టు BCN న్యూస్. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో అధికార విపక్ష పార్టీలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఇతరత్ర విషయాలు కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అంతే ఇంట్రెస్టింగ్ గా BCN ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో BCN న్యూస్ పవర్ పాయింట్ అనే సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలే తనకు ముఖ్యమనుకుని ముందుకు కదిలారు. సింగపూర్లోని ఓ పాఠశాలలో చదువుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ రవిశంకర్ పవనోవిచ్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. రివర్ వ్యాలీ షాప్ హౌస్లో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తూ ఉండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలై చికిత్స పొందుతున్నాడు. కొడుక్కి ఇంత ప్రమాదం జరిగినా గిరిజనులకు ఇచ్చిన మాట కోసం సింగపూర్ ప్రయాణం కూడా వాయిదా వేసుకున్నారు పవన్. అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కాలానని పేరు నిలిచేనయ్యా, కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా, మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా, మండేటి ఎండల్లో పండు వెన్నెల కాయంగా గుండెగలే వచ్చినదయ్యా, అందని ఆకాశం. స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చేసారు, మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్. ముసి ముసి ముసలమ్మ మొగ్గే వేసే అల్లారిను చిన్నారి పాపాయిలా మారెను నేడు. రేపు పొద్దున వస్తా. రేపు వస్తా. రేపు వస్తావా? వస్తా. నువ్వు శివాలయంకి రావాలి. వస్తా. శివాలయం చెప్పాను కదా, వస్తా. వచ్చి మీకు ఏమేం కావాలి చెప్పండి ఒకసారి. బిడ్డలకి ఏం కావాలా? మరి మీరు చూడకపోతే నేను వస్తా. ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేశాకే తన కొడుకును చూడ్డానికి వెళ్తానని చెప్పారు. అలాగే చేశారు కూడా. ఈ గ్రామానికి నేను నా తరఫు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను పంపిస్తాను. ఇది ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం ఇది. తనను నమ్మి ఓటు వేసి ఎన్నుకున్న ప్రజలే తనకు మొదటి ప్రాధాన్యత, తరువాతే కుటుంబమైన కొడుకైనా అని చెప్పకనే చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతపై పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఆయన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోరుకోవాలని ఆశించారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని నందమూరి గారు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మార్క్ శంకర్ త్వరగా కోరుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వారు వెంటనే కోలుకోవాలని మన అమ్మల కన్నా అమ్మ శ్రీ మావుళ్ళమ్మ గారిని కోరుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో ఆయన వెంటనే కోలుకుని మామూలు స్థితికి రావాలని, పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తన కుమారుడి ఆరోగ్య, యోగ క్షేమాల గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తన అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. వెంటనే నేను ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు, లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. క్వైట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి ఆ పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్ లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటినట్లందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకూడదు. అలాగే పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు చాలా మంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు.
వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ రోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈ రోజు సాయంత్రం నేను వెళ్ళి ఒకసారి అక్కడ అలాగే ఇండియన్ హై కమిషనర్ గారితో మాట్లాడాను. సో వాళ్ళు కూడా పంపించి ఏం జరిగింది అని మొత్తం తెలుసుకొని చెప్పాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నౌ హి ఈస్ గోయింగ్ త్రూ bronchoscopy, sir. He will be in a general anesthesia, going through bronchoscopy. Because the problem is it will have a long-term impact. Because the kind of smoke they must have inhaled, I don't know how. So it will take some time actually to get the complete details. This is a very unfortunate incident, and kid losing a life, it really, I know that it's a pain for any parent. The moment we will send them, ఏదైనా సరే మన పిల్లల్ని పొద్దున్నే సింపుల్ ఒక క్యాంప్కి వెళ్ళి పంపించి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారనుకుంటా. సింపుల్ సమ్మర్ క్యాంప్ రిజల్టెడ్ ఇన్ డెత్. అండ్ ముఖ్యంగా ద గర్ల్ హూ హ్యాడ్ లాస్ట్ లైఫ్ ఇన్ సింగపూర్, ఇట్ ఇస్ క్వైట్ పెయిన్ఫుల్ ఫర్ మీ and I was choking with pain today. One part is definitely I'm looking forward for my son's well-being. At the same time, the life lost today, it was quite painful for me. And to all the wishes which have been pouring for me from each and every social media handle and all the well-wishers and all the party men, I'm grateful to you. And my son is going through bronchoscopy under general anesthesia today. And doctors, I don't know how long, what is the long-term impact about it, I don't know. We had to go through and see it. Especially in a country like Singapore, this happened. This was quite a shocking for me. Also, Singapore High Commission in India also conveyed their concern, and they send their whatever support is needed. ఒకవైపు తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన పడుతూనే అంతఃకరణ శుద్ధితో ప్రజల సమస్యలకే మొదటి ప్రాధాన్యతనిచ్చిన పవన్ కళ్యాణ్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి సోషల్ మీడియాలో దేశమంతటా చర్చ జరుగుతుండడం అభినందనీయం. ఇలాంటి ఆదర్శవంతమైన రాజకీయం చేస్తే ప్రజల్లో కూడా తాము ఎన్నుకున్న నాయకులపై నమ్మకం పెరుగుతుంది. నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత లభిస్తుంది. ఇది ఈరోజు BCN న్యూస్ పవర్ పాయింట్. తిరిగి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.